వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో గ్రావెల్ దందా యథేచ్ఛగా సాగింది. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో గ్రావెల్ తిప్పలను పిండి చేసేశారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేసి టన్నుల కొద్దీ తరలించి సొమ్ము చేసుకున్నారు. పెద్ద ఎత్తున గ్రావెల్ తిప్పలు తప్పేయడంతో గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. గుంతల్లో నీరు నిలిచి ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. అధికారంలోకి వచ్చాక గ్రావెల్ అక్రమాలపై విచారణ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పినా ఎలాంటి పురోగతి లేదని స్థానికులు చెబుతున్నారు. గ్రావెల్ తోడేళ్లపై మొక్కుబడి చర్యలే తప్ప కఠిన చర్యలు తీసుకోవట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో గ్రావెల్ దందా విపరీతంగా జరిగింది. ఉదాహరణ చూసుకుంటే పొదలకూరు పంచాయతీలోని చిట్టేపల్లి తిప్ప అయితే 4 మనుషులు లోతు తువ్వేసి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ గత ప్రభుత్వ కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు 4 మనుషులు లోతు గుంటలు తవ్వి గ్రావెలు దందా కొనసాగించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత ఊరిలో గ్రావెల్ దందా జరిగి ఆ గుంటల్లో పడి 5 మంది చనిపోయారు. ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీ కట్టకుండా ప్రభుత్వానికి మొత్తం నువ్వే నీ ఖజానాలో వేసుకొని ఇప్పుడు ఏమంటే విపరీతంగా నువ్వు నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉండవు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వందల వేల ట్రిప్పులు చిట్టేపల్లి తిప్పకాడి నుంచి అక్రమంగా గ్రావెలు తరలించడం జరిగింది. 707 సర్వే నెంబర్లో చిట్టేపల్లి తిప్పని తాటిమాన్ లోతు అంటే లెవెల్ లేకుండా విపరీతంగా గ్రావెల్ దోపిడీ చేయడం జరిగింది. ప్రకృతి సంపదని కోట్లాది రూపాయలకి కొల్లగొట్టేసినటువంటి గోవర్ధన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. మైనింగ్ అక్రమాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపి ఆనాడు అది ప్రోత్సహించి దాని వెనక తెర వెనక నడిపించినటువంటి అందరిని కూడా శిక్షించాలని, ప్రభుత్వం నుంచి కొల్లగొట్టినటువంటి గ్రావెల్కి సంబంధించినటువంటి మొత్తం ప్రజల సొత్తుని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను.